పెద్ది సినిమా నుండి రిలీజ్ అయ్యే సెకండ్ సింగిల్ పగిలిపోద్ది అంటున్న బుచ్చిబాబు గారు. ఇంతకి మ్యాటర్ ఏంటంటే, ఈ రోజు మన మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ గారి బర్త్‌డే అన్నమాట. ఆయన బర్త్‌డే సందర్భంగా మన రామ్ చరణ్ గారు కావచ్చు, బుచ్చిబాబు గారు కావచ్చు, లేకపోతే పెద్ది సినిమా టీమ్ కావచ్చు, ఆయనకి బర్త్‌డే విషెస్ అయితే చెప్పారన్నమాట. అయితే ఆయనకి బర్త్‌డే విషెస్ చెప్తూ మన బుచ్చిబాబు గారు ఏమంటారంటే, "కాంట్ వెయిట్ ఫర్ ఎవ్రీవన్ టు ఫీల్ ద మ్యాజిక్ ఆఫ్ ద సెకండ్ సింగిల్. ఐ ప్రామిస్ ఇట్స్ ఏ బ్లాస్ట్" అంటూ మన బుచ్చిబాబు గారు అయితే ట్వీట్ అయితే వేశారన్నమాట. ఈ సెకండ్ సింగిల్ ఏదైతే ఉందో చిక్రీ సాంగ్ ని మించుండే సాంగ్ అని మనకైతే ఇక్కడే అర్థమవుతుంది. ఇంకా నిజం చెప్పాలంటే చిక్రీ అనేది ఒక శాంపుల్ మాత్రమే. ఈ పెద్ది సినిమా హోల్ ఆల్బమ్ ఒక్కొక్క పాట రిలీజ్ అయ్యే టైంకి ఒకదాన్ని మించి ఒకటి ఉండే విధంగా ఈ సినిమా సాంగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అయితే సెకండ్ సింగిల్ మోటివేషనల్ సాంగా, లేకపోతే మోటివేషనల్ సాంగ్ అంటే మన టైటిల్ సాంగ్ అనమాట. అంటే హీరో ట్రైనింగ్ అయ్యే సాంగ్, ఆ సాంగా లేకపోతే ఒక డ్యూయట్ సాంగా అనే డౌట్ అయితే ఉంది. ప్రజెంట్ వినిపిస్తున్న న్యూస్ ప్రకారం యాక్చువల్లీ ఒక మోటివేషనల్ సాంగ్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఈ సంక్రాంతి తర్వాత రిలీజ్ అయ్యే సెకండ్ సింగిల్ ఏదైతే ఉందో చిక్కిరి లాంటి మంచి కిక్ ఇచ్చే డ్యూయట్ సాంగ్ అని ఇప్పుడైతే మనకైతే న్యూస్ అయితే వినపడుతుంది. ఇంకా మన గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఏమంటారంటే, చిక్రీ అనేది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇంక ఈ పెద్ద సినిమాకి మీరు క్రియేట్ చేసిన మ్యాజిక్ కి నేనైతే థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నానంటూ మన రామ్ చరణ్ గారు అయితే ట్వీట్ అయితే వేశారు. నిజంగా ఏఆర్ రెహమాన్ గారు అందించే మ్యూజిక్ ఏదైతే ఉందో అది ఈ పెద్ద సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ అనే చెప్పాలి. యాక్చువల్ గా ఏఆర్ రెహమాన్ గారిని మన బుచ్చిబాబు గారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నప్పుడు చాలా మంది బుచ్చిబాబు గారి డిసిషన్ అయితే క్వశ్చన్ చేశారు. అదేంటంటే, ఏఆర్ రెహమాన్ గారు తెలుగులో సినిమా చేసి చాలా సంవత్సరాలు అయింది, అందులోనే అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని మీరు ఎలా హ్యాండిల్ చేయగలరో, ఇంకా ఏఆర్ రెహమాన్ గారు కూడా అంత బిగ్గెస్ట్ ఫామ్ లో అయితే లేరు, డిఎస్పి గారినో లేకపోతే తమనో అనిరుద్ధినో తీసుకుంటే బాగుండేది కదా అని ఇలాంటి క్వశ్చన్లు అయితే చాలా చేశారు. వాటన్నిటికీ సమాధానంగానే ఈ పెద్ద సినిమాకి సంబంధించిన ఫస్ట్ షాట్ వచ్చింది కదా, దానికి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోనే మన ఏఆర్ రెహమాన్ గారు అయితే అందరి నోరులు అయితే మోయించాడు. ఇంకా దాని తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ అయిన చిక్రీతో ప్రపంచం మొత్తాన్ని కూడా ఆయన పాటతో అయితే ఆకట్టుకున్నాడని చెప్పాలి. ఆ చిక్రీ సాంగ్ అసలు ఎక్కడ విన్నా సరే స్టిల్ ఎప్పటికీ ఆ చిక్రీ సాంగ్ ని జనాలు అయితే వింటున్నారన్నమాట. తెలుగులో దగ్గరగా 128 మిలియన్ వ్యూస్ అయితే ఈ సాంగ్ అయితే క్రాస్ అయింది. హిందీలో 50 మిలియన్ వ్యూస్ కి దగ్గరలో ఈ పాట అయితే ఉందన్నమాట. నిజంగా ఆ ఫస్ట్ సింగిల్ తో ఏఆర్ రెహమాన్ గారు, అలాగే రామ్ చరణ్ గారు, ఇంకా పెద్ద సినిమా టీం క్రియేట్ చేసిన మ్యాహమ్ ఏదైతే ఉందో మామూలుగా లేదనమాట. యూఫోరియా ఏదైతే ఉందో అది ఇంకా ఆగలేదు. అయితే ఇప్పుడు ఆ చిక్రీ స్టార్ట్ చేసిన యూఫోరియాని కంటిన్యూ చేస్తూ ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ ఆఫ్టర్ పొంగల్ అయితే మన ముందుకైతే వస్తానమాట. దీనికి సంబంధించిన అప్డేట్ ఆ సంక్రాంతి పండుగల్లో ఒక రోజు అయితే మన ముందుకైతే వస్తే, ఆ పండగలు అయిన తర్వాతే ఈ సింగిల్ అయితే మన ముందుకైతే వస్తే. అయితే ఇది డ్యూయట్ సాంగ్. అంటే జనవరి అయిన తర్వాత ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, అప్పుడు వైబ్ అయ్యే లాగుండే సాంగ్ అనమాట. కపుల్స్ అందరూ రెడీ అయిపోండి మరొకసారి రీల్స్ తో పిచ్చెక్కించడానికి. ఇంక ఇది పక్కన పెడితే పెద్ద సినిమా పోస్ట్ పోన్ గురించి ఫ్యాన్స్ అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు. యాజ్ ఆఫ్ నౌ మార్చ్ 27 సినిమా రిలీజ్ చేయడానికే వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఆల్రెడీ మన మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ గారికి ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ హాఫ్ అయితే పంపించారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్స్ అయితే చేయమని. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ షూట్ ఏదైతే ఉందో ఈ జనవరి 8th అయితే స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఫ్యాన్స్ ఎవరో కూడా ప్రజెంట్ అయితే కంగారు పడాల్సిన అంత అవసరం అయితే లేదు. కానీ మైండ్ లో ఒకటైతే పెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇంకోసారి అయితే చెప్తున్నా, పెద్ద సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దానికి రీజన్ ఏంటో కూడా మొన్న వీడియోలో నేనైతే చెప్పాను. కానీ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఎటువంటి పోస్ట్ పోన్మెంట్ అయితే అఫీషియల్ గా అయితే వాళ్ళైతే చెప్పలేదు. మార్చ్ 27 రిలీజ్ చేయడానికి అన్ని వర్క్స్ జరుగుతాయి అనమాట. ఇంకా కొంతమంది ఏమని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారంటే మార్చి నుంచి డిసెంబర్ కి వెళ్ళిపోయిందని పెద్ద ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. అవేమీ నమ్మకండి. ఒకవేళ సినిమా పోస్ట్ పోన్ అయితే అదే సమ్మర్ సీజన్ లో వచ్చేస్తే మార్చి నుంచి మేకి వెళ్ళి తప్ప మార్చి నుంచి డిసెంబర్ కి అయితే వెళ్ళదు. కానీ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో మార్చ్ 27 టార్గెట్ చేసుకుని వీళ్ళైతే వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఎడిటింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఆర్ఆర్ కూడా కంప్లీట్ అయిపోతుంది, సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారు. కాబట్టి ప్రజెంట్ అయితే పోస్ట్ పోన్మెంట్ అయితే లేదు. వాళ్ళు అఫీషియల్ గా చెప్పేంత వరకు ఎటువంటి న్యూస్ అయితే మీరైతే నమ్మకండి.
కానీ మైండ్ లో ఆ చిన్న పాయింట్ అయితే పెట్టుకోండి. అదనమాట మ్యాటర్. మరి సెకండ్ సింగిల్ కి అయితే రెడీ అయిపోండి. ఈ రోజు మన ఏఆర్ రెహమాన్ గారి బర్త్డే అనమాట. అందరూ ఆయనకి బర్త్డే విషెస్ అయితే చెప్పుకోండి. మరి అదనమాట. ఇంకా సెకండ్ సింగిల్ కూడా డ్యూయెట్టే ఆఫ్టర్ సంక్రాంతి మన ముందుకైతే అదైతే వస్తాయి. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలా లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.